నా జీవితంలో దేవుని బిడ్డ నేను ఎప్పుడో చావాల్సిన మామూలుగా. ఒకసారి ఢిల్లీలో నుంచి వచ్చేటప్పుడు మిలిటరీ మ్యాన్ నుంచినే తాగు అని బయటికి తీసినాడు ఒక సీసా. నేను ప్రభుని నమ్మిన, నేను తాగను అని చెప్పా. అరే కనీసం బిస్కెట్ అనేది తినన్నాడు. ఏదోలే ప్రేమపూర్వకంగా బిస్కెట్ ఇచ్చాడు అనుకుని బిస్కెట్ తింటే ఢిల్లీ దాటకముందే బెహోష్, శరీరం అంతా విషమైపోయింది. హైదరాబాద్లో నా కాళ్ళు ఎప్పుడు ఈడ్చి బయటకు వాడేశారో తెలియదు. కళ్ళు తెరిచి చూస్తే 3 రోజుల తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నా. నువ్వు ఎట్లా బతికినావు బాబు? నీ శరీరం అంతా విషయం అయిపోయింది. నాతో పాటు ఉన్న వాళ్ళు 2 చనిపోయారు. ఉస్మానియా హాస్పిటల్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి నా పక్కన ఒకటి పడుకోబెట్టి రక్తం ఎక్కిస్తున్నారు, బ్లడ్ ఎక్కించారు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటికి తీసుకుని వచ్చి ఆ ఎస్ఐ దగ్గర తీసుకొచ్చి, ఎస్ఐ నా కొత్త మిక్సీ, నా డబ్బులు, నా సూట్ కేసు, అసలు ఢిల్లీ నుంచి నాకు ఎక్కడ దిగినాను ఎక్కడ నాకే తెలియదు, ఒక్కొక్కటి నాకు ఎంచిచ్చాడు. 3 రోజుల తర్వాత. అందుకే విషపూరితమైనది తాగినది మీకు హాని కలగదన్నాడు దేవుడు. విషపూరితమైనది ఏదైనా తాగినని మీకు హాని కలగదు. అది నాకు తెలియదు, తెలియకుండా తాగా, తిన్నా, దేవుడు బ్రతికించాడు. ఒకసారి చైనా బార్డర్లో డ్యూటీకి వెళ్తేప్పుడు దేవుని బిడ్డారా, హిమాలయ పర్వతంలో నుంచి బండి, లారీ, కారు 2-3 పల్టీలు కొట్టి లోయలో పడిపోయినా, తల కిందికి కాళ్ళు పైకి, అందరు చనిపోయారు, కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. కానీ నేను స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం అయినా కాపాడైనా అనుకుంటున్నా. అప్పుడు రాసిన పాట, కొండలలో నన్ను విసరివేయక, కోనలలో నన్ను మరువక విడువక, కిడ్నీల రాళ్ళు, 2 కిడ్నీల రాళ్ళు, 2 కిడ్నీల ఎక్స్రే తీయించినాం, పోవడంలే 2-3 ఏళ్ళ నుంచి. ఒకసారి ప్రార్థన చేసుకొని పడుకున్నాం. ఉదయం తర్వాత అమ్మ పాస్టమ్మ గారు లేచి, రాత్రి దేవుడు చూపించినాడు, కిడ్నీలో నుంచి రాళ్ళు తీసేసినట్టు చూపించినాడు అన్న. ప్రైజ్ ది లార్డ్. నేను 2-3 ఏళ్ళ నుంచి దేవుని స్తోత్రం తండ్రి అని చెప్పి సరే అని చెప్పేసి పోయి ఎక్స్రే తీపిస్తే నిజంగా 2 కిడ్నీల రాళ్ళు. ఆ 2 కిడ్నీల రాళ్ళ ఉన్న రిపోర్టు ఎక్స్రే ఇప్పటికి ఉంది బీరువాల. మరణము తప్పించుట యెహోవా వశం. నువ్వు దేవుని వశములో ఉంటే మరణము తప్పించుట యెహోవా వశం.